జయరామన్, చందన, తోషి, అలహరి, ప్రజ్ఞ, గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మడి దర్శకత్వంలో శ్రీ సిద్ధి దాత్రి మూవీ క్రియేషన్స్ పతాకం ప్రారంభ చిత్రంగా జంధ్యాల ఉమా, నాగశివ, గంగాధర శర్మ నిర్మించిన విభిన్న కథా చిత్రం అనన్య హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం సెన్సార్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జయరామన్, చందన, తోషి, అలహారి, ప్రజ్ఞ, గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో శ్రీ సిద్ధిదాత్రి మూవీస్ క్రియేషన్ పథకం ప్రారంభ చిత్రంగా జంధ్యాల ఉమా, నాగశివ, గంగాధర్ శర్మ నిర్మించిన విభిన్న కథా చిత్రం అనన్య హారర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అనన్య ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు సుమన్, యువ కథానాయకుడు సందీప్ మాధవ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ దర్శక నిర్మాత సాయి వెంకట్, విశ్రాంత న్యాయమూర్తి మాలాద్రి, శ్రీనివాస్ బొగ్గిరెడ్డి, యువ దర్శకుడు అఫ్జల్తో పాటు యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనన్య అద్భుత విజయం సాధించాలని ఈ సందర్భంగా అతిథులు అభిలషించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న అనన్య అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా అలరించి తమ శ్రీ సిద్ధిదాత్రి మూవీస్ క్రియేషన్స్కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా, నాగశివ, గంగాధర్ శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని ఈ నెల 22న వస్తున్న అనన్య ప్రేక్షకుల ఆదర అభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడి తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్కు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. పాటలు రాసినటువంటి వారు కానీ అలా మ్యూజిక్ వెనకాలండి నేను సినిమాకి నేను మీకు ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ నేను చూసుకుంటాను, కంగారు పడకండి అని చెప్పని. కొత్త కుర్రాడు అయినప్పటికీ కొత్త కుర్రాడు అని చెప్పారు అప్పటికి. కానీ నేను చూడండి, డైరెక్టర్తో పాటు నాతో పాటు సినిమాలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరు కొత్తాళ్లే. మరి సినిమా ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలు హీరోగా, నటుడుగా ఎన్నో సినిమాలు తీసి అన్నమయ్య ద్వారా ఒక వెంకటేశ్వరుడి పాత్రతో ప్రతి ఇంట్లో ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారు అనే ఒక ప్రత్యేకత తెచ్చుకోవడమే కాకుండా వెంకటేశ్వర స్వామికి ఏదైతే ఆశీర్వాదం గుణం ఉందో లక్షలాది మంది వస్తే ఎట్లయితే ఆశీర్వదిస్తారో భగవంతుడు. సబ్జెక్ట్ తీసుకుని వెరైటీస్ తీసుకొని మీరు చేయండి, భగవంతుడికి మీరు ప్రార్థన చేయండి, దాని తర్వాత భగవంతుడి ఇష్టం. సో ఈ సినిమా ఇందాక గంగాధర్ శర్మ గారు చెప్పినట్టు ఆయన టైం చూశారు, ఆ గడియాలు చూశారు, చూశారు కాబట్టి దేవుడు ఆశీర్వాదంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఎన్నో సినిమాలు ఇంకా తీయాలి, ఎంతో మందికి ఆయన ఉద్యోగాలు ఇవ్వాలి. షూటింగ్కి నేను ఏ రోజు వెళ్ళలేదండి. జంగారెడ్డిగూడెం సైడ్ చాలా బాగా జరిగింది. నాకు మాత్రం అప్డేట్స్ వచ్చేస్తూ ఉండేవి, ఎందుకంటే దాంట్లో వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ లైక్ మా లోకేష్, భరత్ వీళ్ళే అక్కడ మొత్తం చూసుకున్నారు. नमस्ते, मेरा नाम प्रज्ञा गौतम है। सबसे पहले तो मैं सभी को थैंक्स बोलती हूँ सभी के आने के लिए। एंड सबसे पहले थैंक्स प्रोड्यूसर सर एंड डायरेक्टर सर, थैंक यू सो मच सर कि उन्होंने मुझे मूवी में इतना अच्छा चांस दिया या बहुत अच्छा सॉन्ग लगा। అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన బాగా. సో ఆయనకి నేను ఎప్పుడు చూసిన సినిమాలోకి వెళ్తున్నాను, ట్రై చేస్తున్నాను కానీ నాకన్నా ఎక్కువ ఆనందం ఆయన ఫేస్లో కనపడదు, ఎందుకంటే ఆయనకి సినిమాలు అంటే అంత ఇష్టం. సో ఎన్ని వచ్చిన వాటిలన్నిటిని పక్కన పెట్టి ఈ రోజు ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారంటే ఆయన గురించి, ఆయన ధైర్యం గురించి ఎంత చెప్పినా తప్పులేనండి. సార్ సార్ థ్యాంక్ యూ సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. నేను కూడా బాగా చేశారు. సరే, ఇక సుమన్ గారి గురించి చెప్పాలంటే జనరల్గా మనకి ఎన్టీ రామారావు గారు ఒక రాముడైనా, ఒక కృష్ణుడైనా, ఒక రావణాసురుడు చేసిన, ఒక దుర్యోధనుడు చేసిన, ఒక వెంకటేశ్వర స్వామి చేసిన ఒక్క ఎన్టీ రామారావు గారిని ఆయన వేషాలు ఇంకెవరైనా ఇంకొకరు చేయటానికి ధైర్యం కానీ. ఈ చిత్రంలో మెయిన్ విలన్గా నాకు ఆకాశం రావడం నాకు చాలా అదృష్టం. మరి ముందుగా ఆడిషన్ జరిగినప్పుడు ప్రసాద్ గారు నన్ను షాక్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వరకు మధుర క్షణాలు, మరి హృదయ ప్రాంగణాల నుంచి ఆనందాన్ని సమర్పించే అవకాశం ఉన్న కళాకారులందరూ కూడా ఖచ్చితంగా ముందుకి వాళ్ళ యొక్క జీవితంలో వెళ్ళాలని
ఈ సినిమాకి మా యొక్క సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. నేను, మా రామ సత్యనారాయణ గారు, అదేవిధంగా నాకు ఊర్వశి. భయపడకు, నువ్వు యాక్టింగ్ మంచిగా చేస్తున్నావు. ఇంతకు ముందు ఉండేవాళ్ళు పాత హీరోయిన్స్ అందరూ షబ్బీగా ఉండేవాళ్ళు. సౌందర్య కానీ లేకపోతే సావిత్రి గారు కానీ అందరూ షబ్బీగా ఉండేవాళ్ళు. నువ్వు దానికోసం భయపడకు. నువ్వు యాక్టింగ్ మంచిగా చేస్తున్నావా లేదా అనేది చూడు. నీ యాక్టింగ్ లో నాకు ఎప్పుడు ఫ్లాస్ కనిపించలేదు. సో నువ్వు అస్సలు నర్వస్ కాకు. ఈ అగ్రగణ్య ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అనన్య ఆడియో విడుదలైంది. ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులైనటువంటి శ్రీ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. నాకు అందరూ సినిమా అంతా అయిపోయిన తర్వాత కానీ నేను అందుబాటులోకి వెళ్ళలేకపోయాను, ఆ డేట్స్ అవి లేకపోవడం వల్ల. సో సినిమాని నేను అందరూ నటించకపోయినప్పటికీ సినిమాలో ట్రైలర్స్ అన్ని చూశాను, రివ్యూ చూశాను. సినిమా ఎంతో ప్యాషన్తో ఈ చిత్ర నిర్మాణం జరిగిందని చెప్పచ్చు. ఈ సిద్ధార్థి క్రియేషన్ బ్యానర్లో ఈ సినిమాకి అందరికీ నచ్చే విధంగా ఇప్పుడు ప్రేక్షకులకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మేము దీన్ని రూపుదిద్దామండి. ఈ సినిమా ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న సినిమాని కాకుండా ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. నిర్మాతలకు ఎప్పుడు అందుబాటులో ఉండే శతాధిక చిత్ర కథానాయకులు పలు భాషల్లో కూడా పోషించారు. అలాగే చిత్ర దర్శక నిర్మాతలను యూనిట్ని అభినందించడానికి, ప్రోత్సహించడానికి ఆయన ప్రత్యేకంగా ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిత్ర కథానాయకుడు శ్రీ జయరామన్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వారు ఎంతో సపోర్ట్ గా వచ్చారు, వారికి ధన్యవాదాలు. సాయి వెంకట గారు ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్, అలాగే మా హ్యాండ్సమ్ గాయ్ వెంకట్ కి, అలాగే మా స్మైలీ స్టార్ క్వీన్ చందనాకి, తువర నామకేవారు గౌతమ్.